పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ రౌడీ రాజ్యాన్ని నడుపుతున్నారని టీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యే పట్టణ సుందరీకరణ పేరుతో గోదావరి ఖనిలో కూల్చివేతలకు పాల్పడుతుండటంతో అనేక మంది నిరాశ్రయులుగా మారనున్నారని నిరాశ్రయులను టీఆర్ఎస్ నేత కౌశిక్ హరి పరామర్శించారు. ఎమ్మెల్యే ఎలాంటి ప్రణాళికలు లేకుండా పక్క నిర్మాణాలను కూల్చివేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను దాటవేసేందుకు కూల్చివేతల పర్వం సాగిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యే అరాచకాలు సృష్టిస్తున్నారని, 2 ఏళ్ల పాలనలో ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆయన ధ్వజమెత్తారు. అభివృద్ధికి తామేమీ అడ్డం కాదని, ప్రణాళికాబద్ధంగా పూర్వ వైభవం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మా ఇళ్ల జాగాలకు పట్టాలు ఇచ్చింది. అసెంబ్లీలో పాస్ చేసి గౌరవ రోషయ్య గారు ముఖ్యమంత్రి జీవో కూడా పాస్ చేశారు. సో ఆ పట్టాలతో మేము రేకుల ఇళ్ళనే జీవనం గడుపుతాను. చాలా పాత ఇల్లు, అంటే గత 10 నెలలుగా ఎమ్మెల్యే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే తన మనుషుల్ని పంపించి ఇక్కడ మామిడి చెట్టు కింద వాళ్ళ ఇల్లు ఇక్కడ కాదు 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ రోజు పొద్దున వచ్చాక కూర్చొని రాత్రి వరకు మమ్మల్ని భయభ్రాంతలకు గురి చేసి రాత్రి డోజర్ పెడితే కుటుంబాలు మొత్తం దాని కిందనే సమాధి చేసి సేవలు కూడా తీయం. మీరు ఏం చేసుకుంటారో చేసుకోవాలి, కడితేనేమో ఈ రేకుల ఇల్లు మాకు కనిపించదు, తీసేసి G+1 కట్టుకోవాలి. లేదంటే రాత్రి డోజర్ వచ్చి కొట్టేస్తే మీ శవాలు కూడా బయటకు తీసే నాదుడు ఉండడు. లేదంటే మీరు మీ అంతటా మీరు కట్టుకోండి అంటే రేకుల ఇల్లు కనిపించద్దంట ఎమ్మెల్యేది. మరి ఈ రేకుల ఇళ్లను వచ్చి ఓట్లు అడుక్కున్నాడు, ఎటుపోయింది నేను అడుగుతున్నాను. రేకుల ఇల్లు వద్దన్నప్పుడు రేకుల ముందు వచ్చి అడిగినావు కదా, ఏడిసినావు, ఆడదానిలక్క ఏడిసి మా ముందు నటన చేసి మమ్మల్ని ఓట్లు తీసుకున్నావు, మేము మా ద్వారా తీసుకున్నాం. మరి ఈరోజు ఆ మాట అప్పుడే చెప్పని ఉంటుంది. ఇంకా సోషల్ మీడియాలో ఆడు మగాడ్రా బుజ్జి అని పెట్టించుకుంటున్నారు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా, ఆడు మగాడ్రా బుజ్జి అంటే ఎలక్షన్కి వచ్చినాడు, ఓట్లు అడిగినాడు, మీ రోడ్డు ఇటు తీస్తా, మీ సింగరేణి కార్మికులకు కూడా గేటు మీటింగ్లో పోయినావు కదా, పోయినప్పుడు అక్కడ మీ క్వార్టర్లు తీసేస్తా, నాకు ఓటేది, మీ రేకులు ఇల్లు నాకు కనిపించదు, తీసేసి బిల్డింగ్ కట్టుకుంటేనే నాకు ఓటేది, లేకపోతే కూలగొడతా, లేకపోతే దాని కింద తొక్కి చంపుతాను బెదిరాను. రోజు నిత్యం ఆడ కూర్చొని మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు. మేము మామిడి చెట్టు కింద మా ఇంటి ఎదురుగా మానసికంగా మమ్మల్ని వేధిస్తున్నారు. మొన్న దసరా ముందు 3 రోజుల ముందు మళ్ళీ సింగరేణి ఫస్ట్ మున్సిపల్ వాళ్ళని దసరాకు 3 రోజుల ముందు సింగరేణి వాళ్ళని పంపించి పెట్టి జ్ఞానం లేకుండా, ఏ అధికారితో సంప్రదింపులు లేకుండా అసలు ఇది ఎవరు కూలగొడుతున్నారు? సింగరేణి వాళ్ళు కూలగొడుతుర్రా, మున్సిపల్ వాళ్ళు కూలగొడుతుర్రా? కూలగొట్టే అధికారం వాళ్ళకి ఏమున్నది? ఇవన్నీ కూడా పట్టాలు ఉన్నాయి. ఇది బ్లాక్మెయిల్ చేసే విధంగా రాత్రి వచ్చేవాడు ఒకటి చెప్పిపోతాడు, పొద్దున వచ్చి ఒకటి చెప్తాడు, ఇవి మొత్తం కూలిపోతాయి, మీరు వచ్చిపోయి అన్నకు బాయికి కలిసి మీరు పద్ధతిలో కట్టుకోకపోతే మొత్తం కూలుతాయని ఇంకోటి బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం వీళ్ళు కట్టుకోవాలంట. ఎక్కడన్నా ఉంటుందా అండి? ప్రైవేట్ ఇల్లు, రోడ్ పాయింట్ ఉన్న ఇల్లులు ఈ వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం కట్టుకుంటే మరి వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం కట్టుకుంటారు. అలా నీ కంట్రిబ్యూషన్ ఏంటి? నువ్వేమన్నా డబ్బులు ఇస్తావా? ఇవన్నీ అడిగినందుకు నిన్న ఒక పోలీస్ అధికారితో మక్కాన్ సింగ్ అనే ఎమ్మెల్యేకి నేను చెప్తాను, ఆయనకు దమ్ము లేక పోలీస్ అధికారులను, రెవెన్యూ అధికారులను, మున్సిపల్ అధికారులను, సింగరేణి అధికారులను వాడుకొని ఈ ప్రాంతాన్ని కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు. ఆయన సంపాదిస్తున్నటువంటి ఓసీ5 మీద సంపాదించిన పైసలు కావచ్చు, ఏదైతే మన HKR రోడ్డు మీద సంపాదించిన పైసలు కావచ్చు, బూడిది దోసుకునేది కావచ్చు. బూడిది ఫస్ట్ ఇయర్ అయిపోయింది, 2వ సంవత్సరం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఏమంటారు, బూడిది నంబర్ 3.0 లెక్క. మట్టి మీద సంపాదించే పైసలు ఆరు 2500 రూపాయల పెన్షను, 4000 రూపాయల పెన్షను, స్కూటీలు, ఈ తులం బంగారం అడగద్దనే దానికోసం ఈ భయభ్రాంతులకు గురి చేసే అస్త్రాన్ని వాడుకుంటారు. వాళ్ళు వేసుకునేటువంటి సంపాదనకు అడ్డం రావద్దనడానికి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి డిఫెన్స్లో పెట్టే ప్రక్రియనే ఈ కూలగొట్టు. ఈ మొత్తం సర్వనాశనాన్ని కోరుకోవడం కోసమే నువ్వు ఇక్కడికి వచ్చినావు. ఒక బలహీనమైన పరిస్థితుల్లో నీకు ఓట్లేసి గెలిపించరు తప్పించి ఇవాళ నువ్వు నిలబడ్డా కానీ నీకు ఓటేసే పరిస్థితి లేదు. కాబట్టి నువ్వు ఈ పద్ధతి మార్చుకో. ఏదైతే నిన్న జరిగిన శ్రీనివాస్